ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఫస్ట్ సినిమాలో స్టార్ హీరో విలన్గా నటిస్తున్నాడు. దాని గురించి అఖండ మూవీ రికార్డు స్థాయిలో టికెట్ సేల్స్ జరిగాయి. దాని గురించి ఇప్పటి వరకు అఖండ మూవీ ఏరియా వైడ్గా ఎంత కలెక్షన్లు వసూలు చేసిందో దాని గురించి, అలాగే నైజాంలో అఖండ మూవీ బ్రేక్ ఈవెన్, నందమూరి కుటుంబ వారసుడిగా సినీ రంగంలో అడుగుపెట్టబోతున్న నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీపై అభిమానుల్లో రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా నందమూరి అభిమానులు, బాలయ్య అభిమానులు ఈ కుర్ర హీరో లాంచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞ ఎలాంటి కథతో, ఏ దర్శకుడితో, ఏ తరహా పాత్రలో ప్రేక్షకుల ముందుకు వస్తాడన్న అంశాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ స్వయంగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. తన కెరీర్లో క్లాసిక్ మూవీగా నిలిచిన ఆదిత్య 369కి కొనసాగింపుగా రూపొందనున్న ఆదిత్య 999 మ్యాక్స్ సినిమాతోనే తన తనయుడు మోక్షజ్ఞను కథానాయకుడిగా పరిచయం చేయబోతున్నట్లు బాలయ్య ప్రకటించారు. ఇది నందమూరి అభిమానులకు డబుల్ ట్రీట్ లాంటిదని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు లెజెండరీ సైన్స్ ఫిక్షన్ మూవీకి సీక్వెల్, మరోవైపు నందమూరి వారసుడి గ్రాండ్ ఎంట్రీ. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కించున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. క్రిష్ లాంటి కథ బలమైన సినిమాలు తెరకెక్కించే దర్శకుడు మోక్షజ్ఞను ఎలా ప్రజెంట్ చేస్తాడన్నది ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఆసక్తి రేపుతుంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇదే సినిమాలో నటించే విలన్ పాత్ర గురించి వార్త. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే మోక్షజ్ఞ తొలి సినిమాకే ఒక పవర్ఫుల్ స్టార్ హీరోని ఎదుర్కొనే అవకాశం దక్కినట్లే. అంతేకాదు, ఈ సినిమాలో ఉపేంద్ర పాత్ర చాలా శక్తివంతంగా, కథకు కీలకమైన మలుపులు తిప్పే విధంగా ఉంటుందని తెలుస్తుంది. ఉపేంద్రను ఇప్పటివరకు ప్రేక్షకులు చూసిన పాత్రలకు భిన్నంగా పూర్తిగా కొత్త లుక్లో ఆయన కనిపించబోతున్నారని సమాచారం. ముఖ్యంగా ఆయన క్యారెక్టర్ డిజైన్, బాడీ లాంగ్వేజ్, ప్రజెంటేషన్ అన్నీ కూడా ఈ సినిమాకు హైలైట్గా నిలవనున్నాయట. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు తన వారసుడి సినీ ఎంట్రీపై బాలకృష్ణ గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మోక్షజ్ఞ గురించి మాట్లాడుతూ, బాలయ్య మోక్షజ్ఞను ఎలా ప్రజెంట్ చేయాలో నాకు బాగా తెలుసు. అతని కోసం నా మైండ్లో 5 నుంచి 6 స్క్రిప్టులు రెడీగా ఉన్నాయి. సరైన సమయం వచ్చినప్పుడే అతన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తా అని ధీమాగా చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తుండడంతో మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆయన డైలాగ్ స్టైల్కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండడంతో ఆదిత్య 999 మ్యాక్స్కు డైలాగ్ కూడా ప్రధాన బలంగా నిలుస్తాయని అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమాకే ఇంత భారీ సెటప్, అనుభవజ్ఞులైన టెక్నీషియన్లు, పవర్ఫుల్ విలన్, లెజెండరీ మూవీ సీక్వెల్ వంటి అంశాలు కలవడం నిజంగా బంపర్ లక్కీ ఛాన్స్ అని చెప్పాలి. అధికారిక ప్రకటనలు వెలువడే కొద్దీ ఈ ప్రాజెక్టుపై అంచనాలు మరింత పెరగడం ఖాయం. నందమూరి అభిమానులు మాత్రం ఇప్పటికే ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించే విధంగా మోహిని ఊహించుకుంటూ మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నటసింహ, నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్. వీరిద్దరి హ్యాట్రిక్ కాంబోలో వచ్చిన అఖండ భారీ విజయం సాధించాక దానికి సీక్వెల్గా వచ్చిన అఖండ 2 తాండవం ఇప్పుడు థియేటర్ల వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ చిత్రం కేవలం మాస్ ఆడియన్స్నే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫారమ్స్ అయిన బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్ల ద్వారా ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. విడుదలైన అతి తక్కువ రోజుల్లోనే 20 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. వీక్ డేస్లో కూడా ఈ సినిమా
డీసెంట్ స్థాయి హోల్డ్ను కనబరుస్తుండడం బాలయ్య బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపిస్తుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మితమైన ఈ సినిమా 3D వర్షన్లో కూడా విడుదలై ప్రేక్షకులను సరికొత్త అనుభూతినిస్తుంది. ఆధ్యాత్మికతను, సామాజిక అంశాలను జోడించి బోయపాటి తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను కట్టిపడేలా చేస్తుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అఖండ 2 తన విజయయాత్రను కొనసాగిస్తుంది. లాంగ్ రన్లో ఈ చిత్రం మరిన్ని రికార్డుల్లో తిరగడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక అఖండ 2 మూవీ విడుదలై 6 రోజులు అయిపోయింది. 7వ రోజులకు అడుగుపెట్టింది. మరి 6 రోజుల్లో ఈ సినిమా ఏరియా వైజ్గా ఎంత కలెక్షన్లు వసూలు చేసిందో చూద్దాం. అలాగే ఈ సినిమా ఎంత కలెక్షన్స్ రాబట్టాలి, ఎంత కలెక్షన్స్ ఇంకా వసూలు చేస్తే బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా నైజాంలో ఈ సినిమా ఫస్ట్ రోజు 7 కోట్ల షేర్, రెండవ రోజు 4 కోట్ల షేర్, మూడవ రోజు 3 కోట్ల 40 లక్షల షేర్, నాలుగవ రోజు 1 కోటి 50 లక్షల షేర్, ఐదవ రోజు 1 కోటి 40 లక్షల షేర్, ఆరవ రోజు 1 కోటి 12 లక్షల షేర్ వసూలు చేసింది. మొత్తం 6 రోజుల్లో ఈ సినిమా నైజాంలో 17 కోట్ల 63 లక్షల షేర్, 31 కోట్ల 52 లక్షల గ్రాస్ వసూలు చేసింది. తెలంగాణలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 20 కోట్లు. ఇప్పటి వరకు తెలంగాణలో ఈ సినిమా 17 కోట్ల 63 లక్షల షేర్ వసూలు చేసింది. ఇంకా 2.5 కోట్ల షేర్ వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఈ వీకెండ్కి బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనిపిస్తుంది తెలంగాణలో ఈ మూవీ. ఇక రాయలసీమలో ఈ సినిమా ఫస్ట్ రోజు 4 కోట్ల 15 లక్షల షేర్, రెండవ రోజు 2 కోట్ల 65 లక్షల షేర్, మూడవ రోజు 2 కోట్ల 20 లక్షల షేర్, నాలుగవ రోజు 1 కోటి 5 లక్షల షేర్, ఐదవ రోజు 90 లక్షల షేర్, ఆరో రోజు 86 లక్షల షేర్. రాయలసీమలో ఇప్పటి వరకు 6 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి అఖండ 2 మూవీ 12 కోట్ల 16 లక్షల షేర్, 19 కోట్ల 10 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమా 6 రోజుల్లో 8 కోట్ల 12 లక్షల షేర్, 13 కోట్ల 90 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే తూర్పుగోదావరి జిల్లాలో అఖండ 2 మూవీ 6 రోజుల్లో 6 కోట్ల 10 లక్షల షేర్, 9 కోట్ల 89 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో అఖండ 2 మూవీ 4 కోట్ల 98 లక్షల షేర్, 8 కోట్ల 10 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక కృష్ణా డిస్టిక్లో అఖండ 2 మూవీ 6 రోజుల్లో 5 కోట్ల 6 లక్షల షేర్, 8 కోట్ల 16 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక గుంటూరు జిల్లాలో అఖండ 2 మూవీ 6 రోజుల్లో 6 కోట్ల 60 లక్షల షేర్, 9 కోట్ల 80 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక నెల్లూరు జిల్లాలో అఖండ 2 మూవీ 6 రోజుల్లో 4 కోట్ల 5 లక్షల షేర్, 7 కోట్ల 15 లక్షల గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మొత్తం 6 రోజుల్లో అఖండ 2 మూవీ 6 కోట్ల 90 లక్షల షేర్, 10 కోట్ల 25 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్లో అఖండ 2 మూవీ 6 రోజుల్లో మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 8 కోట్ల 10 లక్షల షేర్, 12 కోట్ల 76 లక్షల గ్రాస్ వసూలు చేసింది. అఖండ 2 మూవీ 6 రోజుల్లో వరల్డ్ వైడ్గా 71 కోట్ల షేర్, 136 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇంకా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 32 కోట్ల షేర్ వసూలు చేస్తే క్లీన్ హిట్ అవుతుంది. రానున్న రోజుల్లో అఖండ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలన కలెక్షన్లు వసూలు చేయనుందో చూద్దాం.